తాజా 30. రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పవర్ఫుల్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తలెత్తినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరిన తర్వాత రేవంత్ దూకుడు నెమ్మదిగా వెళ్ళింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రేవంత్కి మొదట్లో బాగానే ప్రోత్సాహం వచ్చింది. అయితే కాంగ్రెస్లో రేవంత్ దూకుడు మీద సీనియర్లు మొదటి నుంచి గురుగానే ఉన్నారు. ఆ తర్వాత ఏముందో ఏమో కానీ ప్రస్తుతం రేవంత్ బాగా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు అది తెలంగాణలో పెద్ద చర్చను లేపుతోంది. కాంగ్రెస్లో చేరినప్పుడు రేవంత్కే కాదు, ఆయన వెంట కాంగ్రెస్ చేరిన వారికి కాంగ్రెస్ అధిష్టానం బోల్డ్ అని హామీలు ఇచ్చిందట. పదవుల్ని, ఎమ్మెల్యే టికెట్లను ఇస్తామని మాటిచ్చింది. రేవంత్ టీంకి ఇచ్చే పదవులపై పీసీసీ చీఫ్ కూడా సుముఖతే వ్యక్తం చేశాడని పార్టీ వర్గాలు అప్పట్లోనే అన్నాయి. రేవంత్ కూడా ఉత్తమ నాయకత్వంలో పనిచేస్తాడని స్వయంగా ప్రకటించాడు. ఇంతవరకు బాగానే ఉంది. బస్సు యాత్ర ప్రారంభమైంది. ఆ దెబ్బకి సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందట. నియోజకవర్గాల్లో పెట్టిన సభల్లో రేవంత్ చేసిన ప్రసంగాలకి కార్యకర్తల నుంచి భయంకరమైన స్పందన వచ్చింది. దాంతో టీపీసీసీ చీఫ్ అలర్ట్ అయిపోయారట. ఇది గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. రేవంత్ దూకుడు, పార్టీ పదవులు కనుక తోడైతే అతను రివర్స్లో మాకే ఎసరు పెడతాడేమో అనేటువంటి భయంతో తెలంగాణ పీసీసీ చీఫ్ వ్యూహాలకి పదును పెట్టేశారు. అందులో భాగంగా ముందుగా బస్సు యాత్రలకి రేవంత్ దూరంగా పెట్టినట్టు గాంధీ భవన్లో అనుకుంటున్నారు. అంతేకాకుండా రేవంత్కి పార్టీలో కీలక పదవులు దక్కకుండా పావులు కూడా కదుపుతున్నారని ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇలాగే ముందుగా పార్టీ పదవుల భర్తీపై దృష్టి పెట్టి ఢిల్లీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు రేవంత్ అభిప్రాయం అడగ్గా ఆ పదవి అసలు తనకే వద్దంటూ తేల్చి చెప్పేశాడు. దీనికి ఉన్న కారణాలు కూడా అతను చెప్పుకొచ్చాడు. రేవంత్ ప్రస్తుతం పీసీసీ చీఫ్తో పాటు సిఎల్పీ నేత, ఉపనేత సహా పలు కీలక పదవులని రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నందున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా రెడ్డికే ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రేవంత్ వంక పెట్టుకొచ్చాడు. పార్టీకి అన్ని విధాలుగా మేలు జరగారంటే ఆ పదవిని కమ్మ సామాజిక వర్గానికి ఇస్తుందే బాగుంటుందని సూచించాడు. పదవుల పంపకం ఇబ్బందిగా మారితే తాను సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్లో కొనసాగుతానని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉన్నాడని, ఆయన సైలెన్స్ వెనకాల మహాప్రళయమే ఉండబోతోందని అంటున్నారు. త్వరలోనే అతను కాంగ్రెస్ను ఊడుతాడో లేక ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం మాత్రం చాలా డిఫరెంట్గా, ఆసక్తికరంగా సాగుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.